నీ జీవితంలో దుష్టత్వం ఉందని ఎలా తెలుస్తుంది? నీకు తెలియకపోతే ఎదురోళ్ళు చెప్తారు. నీ జీవితంలో దుష్టత్వం ఉందని ఎలా తెలుస్తుంది? ఎదుటోళ్ళు అంటారు నిన్న మాట. నచ్చదు కదా మనకు ఆ మాట అంటే. ఎదుటోళ్ళు ఎవరన్నా అన్నారనుకోండి, మనకి వెంటనే కయ్యమని లెగుస్తాం. అంతేనా? అవ్వాయిసువాయి అనేది అవ్వాయిసువాయనా సుయ్యి అని చెప్పేసి పైకి ఎగురుద్ది. అవ్వాయిసువాయి అనేది అలా లెగుస్తారని కొంతమంది. పడరు, అసలు ఆ మాట పడరు. నా అంత పరిశుద్ధుడు ఇంకోటి లేడు, నా అంత పరిశుద్ధులు ఇంకోటి లేరని చెప్పేసి అనుకుంటా ఉంటారు. నువ్వు రక్షణ పొందేవు అని చెప్పనంటే అవతల వాళ్ళు అనేదాన్ని కూడా నువ్వు ఆలోచించాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎందుకు అంటున్నారు నన్ను ఈ మాట? ఎందుకు అన్నారు నన్ను ఈ మాట? లేకపోతే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆలోచించాలి, దేవుడు నాతో ఈ మాట మాట్లాడుతున్నాడు కదా, నా జీవితంలో అది ఉందా అని ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి.